ఇప్పుడు మనం వైసీపీ జగన్ గురించి మాట్లాడుకుంటే, అలాగే షర్మిల గురించి మాట్లాడితే, అంటే ఒక కుటుంబం గురించే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎక్కువ టీడీపీ లేదు, జనసేన లేదు, బీజేపీ లేదు, జస్ట్ వైసీపీ కాంగ్రెస్ మాత్రమే ఉన్నాయి అన్నట్టు ఉంది. ఎందుకు అంటే వైసీపీ తరపున విమలారెడ్డి వాళ్ళ మేనత్త ఈ క్రిస్టియన్ కమ్యూనిటీని గ్రాప్ చేసే పనిలో పడ్డారు. అలాగే షర్మిల వైపు బ్రదర్ అనిల్ ఆయన కూడా అదే పనిలో పడ్డట్టు తెలుస్తుంది. అంటే మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న గ్యాప్ అయితే ఏదుందో, ఆ కుటుంబంలో ఉన్న తగాదాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా వాళ్ళిద్దరు కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్యల్ని రాష్ట్రం మీదకి రుద్దేశారు. వాళ్ళిద్దరు ఈగో క్లాషెస్ కావచ్చు, వాళ్ళిద్దరు ఆస్తి పంపకాలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, రీజన్ ఏదైనా వాళ్ళిద్దరు రెండు కుటుంబాలు లేకపోతే అన్న చెల్లెళ్ళు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశాలు రాష్ట్ర సమస్యగా మారుస్తున్నారు. ఈ రాష్ట్ర సమస్యగా మారి ఇప్పుడు షర్మిల గారు ఏపీ పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆవిడ స్టార్టెడ్ పోలరైజింగ్ అనమాట. మణిపూర్ ఇన్సిడెంట్ని వాళ్ళు లైమ్లైట్లోకి తీసుకొచ్చారు. ఆవిడ 3-4 months బ్యాక్ ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ని తీసుకురావడం కూడా తప్పు కాదు. అంటే అక్కడ పోలరైజేషన్ చేసి క్రిస్టియన్ ఓట్ కన్సాలిడేషన్ చేసేదానికి షర్మిల గారు ప్రయత్నిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చెప్పినట్టు జగన్ గారు వెనకట్ల ఆవిడెవరో విమలారెడ్డి గారు అన్నారు. వాళ్ళు కూడా వీళ్ళు ఏంటంటే ఒక సెక్షన్ యొక్క ఓటర్ని ఒక గంప గుట్టుగా మా వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో పనిచేస్తున్నారు తప్ప ఆ వర్గాలకి వీళ్ళు చేసేది ఏమీ లేదు. అంటే వీళ్ళు కుటుంబ తగాదాన్ని రాష్ట్రం మీద రుబ్బేసి వాళ్లకు పవర్ వచ్చినా కానీ వాళ్ళ సొంత సమస్యలు పరిష్కరించుకోవడానికి వాడుకుంటారు తప్ప రాష్ట్ర అభివృద్ధికి అయితే ఎలాగో యూజ్ అవ్వదు. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నోటు ఓటు కేసులో దొరికిన తర్వాత అంతకుముందు కొంచెం కదలిక ఉండేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినవి రేపీ రియాగ్నేషన్ యాక్ట్ గురించి కానీ అన్నింటిలో ద మూమెంట్ చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు దొరికిన తర్వాత ఆయన ధోరణిలో మార్పు వచ్చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ని ట్రీట్మెంట్ చేసే విధానంలో మార్పు వచ్చేసింది. రాష్ట్రానికి రావాల్సింది ఏది రాకుండా బ్లాక్ చేసేసారు వాళ్ళు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగింది ఏంటంటే ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళాల్సిన మనిషి ఆయన సిబిఐ ఈడీ కేసుల్లో. సో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి పదవిని అడ్డు చూపించేసి ఆయన కోర్టుకు వెళ్లకుండా దాన్ని ఏమంటారు ఒక బ్లాకేడ్ అయితే తీసుకురాగలిగారు అటెండెన్స్ నుంచి. సెకండ్ థింగ్, ఆయన ఇంకోటి ఏం చేయగలిగారు, వాళ్ళ బాబాయి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అవినాష్ రెడ్డి సిబిఐ కేసులో అరెస్ట్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నారు. అంటే వీళ్ళ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు తప్ప ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వీళ్ళు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రయోజనాల్ని ప్రొటెక్ట్ చేసే పని వీళ్ళు 10 సంవత్సరాల్లో చేయలే. దాని పర్యవసానమే మనకు రాజధాని లేదు, మనకు ప్రత్యేక హోదా రాలేదు, మనకు పోలవరం పూర్తి కాలేదు, మనకు రైల్వే జోన్ రాలేదు, మనకు కడప స్టీల్ ప్లాంట్ పూర్తి కాలేదు, ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు లేవు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్డు వ్యవస్థ బాగాలేదు, ఆంధ్రప్రదేశ్లో ఒక ఇప్పుడు ఆదాయ వనరులు లేక నాసిరకం మద్యం మీద డిపెండ్ అయ్యి గవర్నమెంట్ నడపాల్సిన పరిస్థితి. కేవలం ఈ అవినీతి పరులు వీళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని కాపాడుకునేదానికి పదవిని వాడుకోవడం వల్ల జరుగుతున్న అనర్థాలు ఆంధ్రప్రదేశ్కి. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించి ఈ కుటుంబాల నుంచి ఈ కుటుంబ పాలన నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించకపోతే రాబోయే రోజులు ఇంతకంటే దయనీయంగానే ఉంటాయి. అందులో ఇంకా వేరే సెకండ్ థాట్ అయితే లేదు ఇంకా. ఓకే, ఇప్పుడు వైసీపీ గురించే మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక కమెంట్ పాస్ అయింది ఏంటంటే, మేము అన్ని పథకాలు కంటిన్యూ చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అన్న విషయమే, మేము అసలు వాలంటీర్ వ్యవస్థనే ఉంచాము తీసేస్తామని చెప్పేసి. అంటే వీళ్ళిద్దరు ఒక మాట మీద లేరు అనుకోవచ్చా మనం? అంటే ఒకటండి, ఇప్పుడు వాళ్ళు ఒక మాట మీద లేకనే కదా 2014లో సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు సంవత్సరంలో బయటకు వచ్చి మళ్ళీ సొంతగా వేరే కూటమి పెట్టుకుని పోటీ చేసింది. వాళ్ళ మధ్య ఇప్పటికీ పొసగదు. దానికి ఎగ్జాంపుల్ 2014 నుంచి 19 మధ్యలో వాళ్ళు కలిసి పోటీ చేసి కొన్ని సంవత్సరాలకే, లేకపోతే మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంవత్సరాలకే బయటకు వచ్చి లెఫ్ట్ బీఎస్పీలతో ముందుకెళ్ళారు. వాళ్ళకి ఎప్పుడూ ఆ గ్యాప్ అనేది ఉంటానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళేదో ఎలక్షన్ టైంలో కొంచెం బెనిఫిట్ పొందేదానికి కలిసి ఉన్నట్టు నటిస్తారు కానీ ఎలక్షన్లు అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళిద్దరూ 2 సపరేట్ ట్రాకుల్లో వెళ్ళాల్సిన మనుషులే. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ట్రస్ట్ గ్యాప్ పక్కాగా చాలా బలంగా ఉంది. ఫస్ట్ థింగ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్నేమంటున్నారు, ₹1 ఎక్కువ ఇస్తాం కానీ ఒక ఉద్యోగం ఎక్కువ ఇస్తామని చెప్పట్లే ఆయన. ₹1 అంటే మీరు జనాలు ఎప్పుడు మీరు డబ్బులు ఇచ్చి ఓట్ బ్యాంక్, ఈయన కూడా కొత్తగా ఏం చేస్తానని చెప్పట్లే, ₹1 ఎక్కువ ఇస్తామంటున్నారు తప్ప ఒక ఉద్యోగం ఎక్కువ ఇస్తామని చెప్పే పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు చాలా శోచనీయం. అది చంద్రబాబు నాయుడు గారు అంటారు అమ్మఒడి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళకే ఇస్తున్నారు, మీరు 3 పిల్లలు కలిగి 3 పిల్లలకి అమ్మఒడి ఇస్తానంటారు ఆయన. ఇప్పుడు ఈయన చక్కగా 2014లో గెలిచిన తర్వాత చేస్తానన్న రైతు రుణమాఫీ చక్కగా చేయలే ఆయన. ఈయన 3 పిల్లలకి అమ్మఒడి ఇస్తానంటే ప్రజలు నమ్మేస్తారా?
ఇదంతా ఏం లేదండి, ఎలక్టోరల్ ప్రాసెస్లో జనాల్ని తాయిలాలు ఇస్తామని ఒక భ్రమల్లో ఉంచేసి కొన్ని ఓట్లు గ్రాప్ చేసుకునేదానికి తప్ప వీళ్ళు రాష్ట్రానికి దాన్ని ఏమంటారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే మాటలు కాపీవి. యాక్చువల్గా ఒక 10 ఇండస్ట్రీలు తీసుకొస్తామని చెప్పరే చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని. 3 అమ్మఒడి ఇస్తానంటాడు, 3 స్కూళ్ళు కడతానని కూడా చెప్పట్లా ఆయన, 3 కాలేజీలు కడతానన్నట్లా, 3 యూనివర్సిటీలు కడతానన్నట్లా 3 అమ్మఒడి ఇస్తానంటాడు ఆయన. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి మాట్లాడితే హైదరాబాద్కి నేనే కట్టానని చెప్పే మనిషి ఇలా చెప్పడం ఏంటి అసలు? అంటే హైదరాబాద్ నాయనే కట్టానంటారు. నాకు ఒక అదృష్టం కలిసి వచ్చి నేను కన్సల్టెన్సీలో పనిచేస్తున్నప్పుడు పివి నరసింహారావు గారు సన్నని కలిశానండి. హైదరాబాద్ ఈరోజు ఈ స్థితిలో ఇలా ఉందంటే నిజంగా దానికి ఐటీ పరంగా పర్టికులర్ ఎస్టాబ్లిష్మెంట్ ఈరోజు ఈ స్థితిలో ఉండేదానికి ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారు చాలా కృషి చేశారు. వాళ్ళ సన్ చెప్తుంటే నాకు తెలిసిందంతా. సేమ్ టైం హైదరాబాద్తో పాటు బెంగళూరుకి కూడా అంతే హెల్ప్ చేశారంట ఆయన పాలసీస్ పరంగా. ఇన్ఫోసిస్ అనే ఒక కంపెనీ ఈరోజు ఈ స్థితిలో ఉండేదానికి కారణం నారాయణమూర్తి గారిది పివి నరసింహారావు గారు ఇచ్చిన ప్రోద్బలం అంట. వాళ్ళ సన్ అవన్నీ చెప్పారు నాతో. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు బయట మొత్తం నేనే అంటారు. అరే వెనక పివి నరసింహారావు గారు మద్దతు లేకపోతే ఎస్టాబ్లిష్మెంటే ఇక్కడికి వచ్చేది కదా ఆ రోజు. అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంట, ఆయన అంత ఇంట్రెస్ట్కి లేరంట హానెస్ట్లీ. కాకపోతే ప్రధానిగా ఉన్న పివి గారు రెగ్యులర్ ఫాలోఅప్ అంట. సర్టెన్ టైం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి హైదరాబాద్ని ఎలాగన్నా మనం ఇండస్ట్రియల్గా పర్టికులర్లీ ఐటీ అండ్ ఫార్మా పరంగా ముందుకు తీసుకెళ్లాలని పివి గారు వేసిన ఫౌండేషన్ అది. పివి గారు వేసిన ఫౌండేషన్కి చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకుని హైజాక్ చేస్తుంటారు. చూడండి ఎంత దరిద్రం ఇది. మీరు నిజంగా మీలో అంత దాన్ని ఏమంటారు డెవలప్ చేసే క్యాలిబర్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మీరు 14 నుంచి 19కి మీరు ఏం చేశారు చెప్పండి? రాజధాని కట్టలేకపోయారే, అన్ని తాత్కాలిక బిల్డింగ్లు అన్నారు. ఆ తాత్కాలిక బిల్డింగ్లు అడ్డం పెట్టుకునే కదా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏం కట్టలేదు, ఏం లేదు, 3 రాజధానులని ఎగురుతుంది. సో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఏదైతే ఆయన గ్లోబల్స్ ప్రచారం ఉన్నాయో ఆ టైంలో పెద్ద స్థాయిలో పనిచేసిన వాళ్ళు లైక్ పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ సంబంధించిన వాళ్ళని కలిస్తే ఈయన కాంట్రిబ్యూషనా లేకపోతే వేరే వాళ్ళ కాంట్రిబ్యూషనా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. నిజంగా పివి గారి సన్ను కలిసిన తర్వాత అప్పటి వరకు ఎంతో కొంచెం అరే ఈయన బెటర్ బాగానే చేశారనే ఫీలింగ్ ఉండింది. కానీ ఒక్కసారి ఆయన్ని కలిసిన తర్వాత అరే ఎల్పిజి టైంలో పిఎం ఉన్నది ఆయన ఆధ్వర్యంలోనే ఎల్పిజి రిఫార్మ్స్ ఇండియాకి వచ్చినవి. నిజమే కదా, ఆయన కదా ఇవన్నీ. ఆ టైంలో అసలు ఐటీ ఫౌండేషన్ దగ్గర ఇప్పుడు చూసుకుంటే మనం అక్కడ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని శిలాఫలకం ఉంటుంది, చంద్రబాబు నాయుడు అని ఎక్కడ ఉండదు అక్కడ. ఈయన ఏం లేదండి, సొంత మీడియాను అడ్డం పెట్టుకుని డాంబికాలు పలికించడం తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసింది శూన్యం అండి. సో ఎల్పిజి తర్వాత న్యాచురల్గా డెవలప్ జరిగింది. ఆ న్యాచురల్ డెవలప్మెంట్లో హైదరాబాద్కి ఒక జాగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉంది. జాగ్రఫికల్ అడ్వాంటేజ్ వల్ల ఇండస్ట్రీస్ అన్ని ఆటోమేటిక్గా వచ్చినాయి ఇక్కడ. బీట్ ఐటీ, ఫార్మా, సమ్ అదర్ ఇండస్ట్రీస్. అంతే తప్ప ఈయన కొత్తగా తీసుకొచ్చింది ఏంటి? మీరు మీరు కొత్తగా తీసుకొచ్చుంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మీరు ఏం చేశారు? 5 సంవత్సరాల్లో ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు, ఎన్ని సెంట్రల్ ఆర్గనైజేషన్స్ తీసుకొచ్చారు, ఎన్ని పిఎస్యూస్ తీసుకొచ్చారు. పిఎస్యూస్ తీసుకురావడం తర్వాత ఇప్పుడు విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరం చేస్తామని బీజేపీ ముందుకు వస్తుంటే దానికి అగెనిస్ట్గా బీజేపీకి అగెనిస్ట్ మాట్లాడలేరే ఈయన, అసలు ఒక లెటర్ ఇవ్వలేరే. కొన్ని దాని మీద వెళ్ళి ఈయన అమిత్ షా గారిని నడ్డా గారిని కలిసినా బాగుండు. ఈయన వెళ్ళి పొత్తు కోసం కలుస్తారు వాళ్ళని, మళ్ళీ పొత్తు వాళ్ళ ద్వారా ఈయన ఎలాగో జనాలు నమ్మే పరిస్థితి లేదని వాళ్ళతో పొత్తు పెట్టుకొని వద్దామని చూస్తారు. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే రైట్ ఫ్రమ్ రామారావు గారిని ఇది గద్దె దించిన తర్వాత ఈ రోజు వరకు ఒక 2019 ఆయన సొంతగా పోటీ చేసింది. 23 ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, తర్వాత 3 ఎంపీ సీట్లు వచ్చాయి. ఆయన సొంతగా పోటీ చేస్తే ఆయన బలం అది. ఆయన ఎప్పుడు సొంతగా పోటీ చేసి గెలవాల. ఏదర్ బీజేపీ ఆర్ లెఫ్ట్, టీఆర్ఎస్, లేకపోతే ఇప్పుడు జనసేన, బీజేపీ వీళ్ళతో పొత్తుల రాజకీయం తప్ప చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం అంతా ఆయన సొంతగా పోటీ చేసి ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు అసలు? ఈజ్ ఎ బ్యాక్డోర్ పాలిటీషియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలుగు స్టేట్స్. ఆయన స్ట్రైట్గా రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు అసలు. అప్పుడు ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయింది కూడా రామారావు గారికి చూసి ఇచ్చిన మ్యాండేట్ని లాక్కున్నారు ఆయన సొంతగా నిలబడగలిగితే ఆయన ముఖ్యమంత్రి ఎప్పటికీ కాలేరు. అందుకనే ఇటు పవన్ కళ్యాణ్ గారా, ఇటు బీజేపీ గారా, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు, లేకపోతే బీజేపీ అప్పుడు కూడా బీజేపీ తప్ప ఈయన సొంతగా అసలు ఎప్పుడు నిలబడి ఈయన ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రానికి. సార్ ఇప్పుడు యాత్ర 2 రిలీజ్ అయ్యింది, మనకు అందరికి తెలిసిన విషయమే. అది ఆల్రెడీ వైసీపీకి సపోర్ట్గా రిలీజ్ అయిన మూవీ. అండ్ అలాగే రాజధాని ఫైల్స్ రిలీజ్ అవ్వబోతుంది. ట్రైలర్ రీసెంట్గా వచ్చింది, బాగా ప్రజల్లోకి దూసుకెళ్తుంది. అంటే ఈ 2 మూవీస్కి మీరేమంటారు?
అంటే ఒకటండి, ఇప్పుడు యాత్ర అనేది ఐ థింక్ 2019 ముందు వచ్చినట్టుంది మూవీ. ఇప్పుడు రాజధాని ఫైల్స్ అనేది ఇప్పుడు ఫస్ట్, అది ఐ థింక్ ఫస్ట్ మూవీ అనుకుంటా, అమరావతి బేస్ చేసుకొని. అంటే వీళ్ళకు ప్రజాబలం లేదు, ఏదో రకంగా ప్రజల్ని ఎమోషనల్గా తన వైపుకి తిప్పుకోవాలి. అందుకనే ఇప్పుడు ఆ చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి నేపథ్యాన్ని ప్రతి మూవీలో వాడుకోవాలని తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూపించి ఓటు అడిగే పరిస్థితిలో లేదు. నిజంగా ఆయన పరిపాలన అంత బాగా చేసి ఉంటే ఈ సినిమాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. యాత్ర కానీ, అంతకుముందు ఆర్జీవి గారు టేకప్ చేసిన వ్యూహం కానీ, శపథం కానీ, ఇలాంటి మూవీస్ అసలు అవసరం లేదు అసలు. సో వీళ్ళు ఏంటంటే, వీళ్ళు గుడ్ గవర్నెన్స్ అందించే ప్రాసెస్లో బెటర్గా చేసి ఉండుంటే ఈ సినిమాల మీద డిపెండెన్సీ అవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. సో వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో లేకపోతే 5 years పరిపాలనలో ముఖ్యమంత్రిగా ఏం చేయలేదు కాబట్టి అది వాళ్ళకి తెలుసు. సినిమాల ద్వారా ఏమన్నా మళ్ళీ వాళ్ళ ఫాదర్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి కొంత ఏమన్నా మైలేజ్ పొందుదామన్న ప్రయత్నంలో భాగం తప్ప వాళ్ళ రాజకీయంగా అంతకు తప్ప వేరే ఉద్దేశం నాకైతే ఇంకేం కనపడట్లేదు. సార్, ఇప్పుడు మనం రాజధాని ఫైల్స్ ట్రైలర్ చూసాము, అలాగే యాత్ర 2 ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ 2 సినిమాల మధ్య వ్యత్యాసం ఏముందంటారు సార్? ఇప్పుడు రాజధాని ఫైల్స్ అంటే అది సపరేట్ ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు యాత్ర 2 అనేది 2019 ఎలక్షన్ ముందు ఇదే వైసీపీ స్పాన్సర్డ్ మూవీ యాత్ర వచ్చింది. సో అప్పుడు రాజశేఖర రెడ్డి తాలూకు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఎమోషన్స్ని క్యాప్చర్ చేసేసి కొంత మైలేజ్ పొందగలిగారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు 5 years అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 years ఫినిష్ అయిపోతున్నారు. ఈ 5 yearsలో ఆయన చేసింది ఏంటో చెప్పుకొని ఓట్లు అడగలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉండి మళ్ళీ వాళ్ళ నాన్నగారి తాలూకు ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో లేకపోతే అటాచ్మెంట్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ స్క్రీన్ మీద సిల్వర్ స్క్రీన్ మీద చూపించేసి మళ్ళీ వాళ్ళ నాన్నగారి పేరు మీద ఓటు అడగబోతున్నారు తప్ప ఈయన అడ్మినిస్ట్రేషన్లో ఏమైనా గుడ్ గవర్నెన్స్, బెటర్ పాలసీస్, లేకపోతే బెటర్ ప్రోగ్రామ్స్తో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి ఓటు అడిగే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ వాళ్ళ నాన్నగారి మీదే డిపెండ్ అవుతున్నారు తప్ప దాంట్లో ఇంకా నాకు వేరే సపరేట్ ఆస్పెక్ట్ అయితే ఇంకేం కనపడలేదు. ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ కాబట్టి డెఫినెట్లీ హీ నీడ్స్ టు డిపెండ్స్ ఆన్ సంథింగ్ ఎల్స్. ఆయన చేసింది ఏం లేదు కాబట్టి దేనికి వేరే దాని మీద డిపెండ్ అవ్వాలి కాబట్టి మళ్ళీ సినిమాని నమ్ముకున్నాడు. అది వాళ్ళ నాన్నగారి పొలిటికల్ కెరియర్ బేస్డ్ దాన్ని నమ్ముకున్నారు తప్ప ఇంకోటి అయితే లేదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రాజధాని ఫైల్స్, యాక్చువల్గా దీంట్లో రైతుల యొక్క సాక్రిఫైస్ గురించి ఏదో కొంచెం ట్రైలర్లో అనిపించింది నాకు అలా. బట్ ఒకటి, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి. అమరావతి రైతులు ఈరోజు అనుభవిస్తున్న దానికి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేకుండా ఈరోజు ఈ స్థితిలో ఉండేదానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఆయన ప్రతిపక్షంలో ఉండి రాజధాని ఇక్కడే ఉండాలా, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సెంటర్ పాయింట్ ఇది, కావాలంటే ఎక్కువ ల్యాండ్ తీసుకోండి అని అసెంబ్లీలో అప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్కి ఈయన ఎండార్స్ చేశారు, బీయింగ్ అపోజిషన్ లీడర్. దాన్ని జనాలు ఓకే, రూలింగ్ పొజిషన్ అండ్ అపోజిషన్ ఇద్దరు ఒప్పుకున్న తర్వాత రైతులు కొంచెం భరోసాతో ముందుకొచ్చి ల్యాండ్స్ ఇచ్చారు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, అక్కడ ఆయన మనసులో ఒకటి పెట్టుకొని ఇంకొక క్రూరమైన ఆలోచనతో ఇల్లు కట్టుకున్నాడు. అక్కడ నా ఇల్లు ఇక్కడే, రాజధాని ఇక్కడే ఉంటుందని నమ్మబలికిచ్చాడు. సో వీటన్నిటిని నమ్మేసి ల్యాండ్ పూలింగ్లో రైతులు ముందుకు వచ్చి ల్యాండ్ ఇచ్చేసారు. ఇప్పుడు వాళ్ళందరి తడుగుడుతో వాళ్ళందరి గొంతుకు వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఆయన ఆ రోజు ఆ మాట చెప్పకుండా ఉండుంటే రైతులు వాలంటీర్గా అంత ల్యాండ్ ఇచ్చేవాళ్ళు కాదు, ఈరోజు అంత ఇబ్బంది పడేవాళ్ళు కాదు. సరే, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా, టీడీపీ బినామీ వాళ్ళకున్నా, అవి గవర్నమెంట్ 5 సంవత్సరాలు మీదే ఉంది కదా, వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోండి, ఎంక్వైరీ చేయండి, కేసులు వేయండి, ఏమైనా ఉంటే కోర్టు ద్వారా తేల్చేయండి. అలా కాకుండా అన్ని అటు వాళ్ళ మీద కేసులు వేయరు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేసి. ఎవరెవరి మీద ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారో, లేకపోతే టీడీపీ బినామీలు కొన్నారో, ఇంకొక మీకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ల్యాండ్స్ కొన్నారో వాళ్ళు కొన్నది ఎంక్వైరీ చేసి తేల్చేసేయండి. జనాలకు కూడా తెలుస్తుంది కదా వీళ్ళు చేసిన మోసాలు, అది తేల్చాడు. ఇక్కడ రాజధాని రైతులనేమో అన్యాయం చేస్తాడు. దీన్ని అసలు ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక మిజరబుల్ ఫెయిల్యూర్ అండి జగన్మోహన్ రెడ్డి గారు.